మా అందరికి అందరికీ అమ్మ. వచ్చిన తర్వాత 15th నుంచి క్లాసెస్ అనుకున్నాను కానీ కాస్త సమయం పట్టింది, హడావిడిలో ఉన్నా కనుక సారీ. ఈసారి మనం పెట్టుకునే ఈ స్వాధ్యాయంలో ప్రతిసారి లైవ్ క్లాసెస్ ఉండకపోవచ్చు. ప్రధానంగా లింక్ అయితే తీసుకున్నాను, శ్రీకాంత్ లింక్ ప్రొవైడ్ చేశారు కనుక ఆ లింక్ వల్ల ఏం చేస్తానంటే ఎప్పుడు నాకు కుదిరితే అప్పుడల్లా తనకి మెసేజ్ పెట్టి నేను ఆన్లైన్లోకి వచ్చి వీలున్నంత వరకు నేను చెప్పదలుచుకుంది, మనం నేర్చుకోవాల్సినటువంటి కార్యక్రమం, మనం షెడ్యూల్ ఏదైతే ఉందో అకార్డింగ్ టు దట్ నేను అది అప్లోడ్ చేసేస్తాను. నిజంగా ఆ సమయానికి ఎవరన్నా రాగలిగారా, వెల్ అండ్ గుడ్, ఆన్లైన్లోకి రండి, విల్ హ్యావ్ ఎ క్లాస్. అదర్వైజ్ అది రికార్డ్ అవుతుంది, ఆటోమేటిక్గా మనకి యూట్యూబ్లో అప్లోడ్ అయిపోతుంది. ఎందుకంటే అంతకు మించి వేరే వేరే రకాలు రికార్డింగ్స్ అనుకుంటే కూడా మనకి ఫోన్ మెమరీ ప్రాబ్లం అయిపోతుంది, అంత తేలికైన విషయం కాదు. కనుక యూట్యూబ్లో ఉందనుకోండి, మనందరికీ కూడా ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఆ లింక్ నొక్కేస్తే మళ్ళీ మళ్ళీ రిపీట్ అండ్ రివైండ్ నొక్కుని నేర్చుకోవాలనుకున్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అది ప్రధానంగా అనుకున్నటువంటి విషయం. ఆ తర్వాత చెప్పే విషయాలు శివానంద లహరి వెనకాల నుంచి వస్తాను. మొన్న 16 నుంచి అనుకున్నాం. నేను అందరికి వినపడుతున్నానా? ఇబ్బందిగా ఉందా? ఓకే కదా? శివానంద లహరి వెనకాల నుంచి వస్తాను. స్టార్టింగ్ 91 to 100, తర్వాత 81 to 90, తర్వాత 71 to 80, అట్లా వెనకాలకి వద్దాం. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ వెల్కమ్. కంగారు పడద్దు, అయ్యో మాకు ఫస్ట్ శ్లోకాలు అవ్వలేదు అని కంగారు పడకండి. దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో 70% ఎవరికి ఫస్ట్ నుంచి అవ్వాల, కొంతమందికి ఫస్ట్ నుంచి అయినాయి, మధ్యలో ఆగిపోయారు. కనుక ఎటో అటు నుంచి కంప్లీట్ చేసుకుంటూ వచ్చి ఎక్కడో అక్కడ మొత్తం ఆల్ శ్లోకాస్ మనం కంప్లీట్ చేద్దాం, కంగారు పడద్దు. క్లాస్ 99% స్టార్ట్ అయ్యే ముందు మెసేజ్ పెడతా, గ్రూప్స్ అన్నిట్లోనూ మెసేజ్ వస్తుంది. మెసేజ్ పెట్టకుండా కామ్గా క్లాస్ జరగదు. బట్ వీలున్న వాళ్ళు జాయిన్ అవ్వండి, వీలు అవ్వని వాళ్ళు తర్వాత లింక్లో చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అది నేను చెప్పాను, ఎప్పుడు క్లాస్ పెట్టినా అది అర్ధరాత్ర అపరాత్ర మీక మాక, ఈ భూమికి మీరు అటున్నారు, నేను ప్రస్తుతం ఇటువైపు ఉండాల్సి వస్తుంది. కనుక ఈ భాగవతంలో ఎప్పుడు ఎలా వీలైతే అప్పుడు అలా చేద్దాం, కంగారు లేదు. బట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది అంటే మాత్రం లింక్ అందరికీ షేర్ చేయబడుతుంది, నో డౌట్. డన్, గుడ్. సో శివానంద లహరి వెనకాల నుంచి వద్దాం, దెన్ సౌందర్య లహరి వెనకాల నుంచి వద్దాం, మూక పంచసతి 2వ శతకం మొదలెడదాం. దానికి రాగం రెడీ చేసుకున్నాను, 2వ శతకం మొదలెడదాం. ఆర్యా శతకం అయిపోయింది. ఆర్యా శతకం అయిపోయింది అనగానే టప్ 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 మెసేజెస్ వస్తుంది, అయ్యోయ్యో మీరు నేర్చుకోలేదు, ఆర్యా శతకం ఉంది, రికార్డింగ్స్ ఉన్నాయి, కంగారు పడకండి, వస్తాయి, కంగారు లేదు. దాంతోపాటుగా మనం రామాయణం మొదలెడదాం అనుకున్నాం. మూలం బాలకాండ నుంచి బాలరామాయణం అంటాం దాన్ని, దాంతో తపస్వాధ్యాయ నిరతంతో శ్లోకాలు మొదలవుతాయి. అక్కడి నుంచి రోజుకి 10 శ్లోకాల కింద అవి క్లాస్లో ఉండి కుదురుతుందా, క్లాస్ లేకుండా నాకు వీలున్న సమయంలో నేను అప్లోడ్ చేసేస్తానా, రామాయణం మాత్రం వదిలేయండి, అది కూడా విత్ వీడియోనే వస్తుంది, నో డౌట్. కాకపోతే క్లాస్ టైమింగ్స్తో నేను ఈక్వల్ చేయగలుగుతానా లేదా అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ పాపం వీళ్ళకి మీటింగ్స్ ఉంటాయి, ఇక్కడ మనలాగా సిమెంటు రాళ్ళు బ్రిక్స్ ఏమీ లేవు, చెక్కలే ఉన్నాయి. కనుక వాయిస్ వాళ్ళని నా వల్ల ఎక్కువ ఇబ్బంది కాకూడదు. నాదేంటంటే హై పిచ్ వాయిస్, మనం మాట్లాడితే మైక్ లేకుండా సభ అయిపోయేటట్టుగా ఉంటుంది. నా వల్ల వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో అని అదొక భయం. అందుకని నాకు ఎలా వీలో అలా చూసుకుని నేను బాలరామాయణం మొదలెట్టేసేద్దాం. వీలున్నంత వరకు నా టార్గెట్ 3 ఏళ్ళు, మనందరం ఎవరికి అనుకున్నట్లుగా 3 ఏళ్ళు, 28, 25, 25, 25, 26, 26, 27, 27, 28. లేదు
పట్టింది ఇంకొన్ని 5 ఏళ్ళు మాక్సిమం. రోజుకి 10 శ్లోకాల కింద దాన్ని చూస్తూ తప్పు లేకుండా చదివే ప్రయత్నం మాత్రమే చేయండి. మనకేం నోటికి రావక్కర్లేదు, మనం ఏం దానిలో నిష్ణాతులం అవ్వక్కర్లేదు. చూస్తూ తప్పు లేకుండా ప్రతి శ్లోకాన్ని రిసైట్ చేయగలగాలి. మనం అందరం ఒకటే స్పీడ్ ఫాలో అవ్వాలి, అంతే. అంతకు మించి ఇంక మనం ఏం చూసుకోవద్దు. అలా రామాయణం మొదలెట్టేసేద్దాం. ఇప్పుడు ఏమైనా సౌందర్యలహరి, శివానందలహరి, రామాయణం షెడ్యూల్ అయిపోయి మూక పంచశతి చెప్పాను, పాదారవింద సత్యం స్టార్ట్ చేశారు. 5వది శంకర వాంగ్మయం వీక్లీ ఒకసారి 2 స్తోత్రాల కింద పెడతా. వీక్లీ ఒకసారి 2 స్తోత్రాలు అంతే. ఒక వారానికి 2 స్తోత్రాలు అవుతూ ఉంటాయి. ఇవన్నీ రోజుకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక్కో శ్లోకం కింద అన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తూ ఉందాం. ఓకేనా? ఎందుకంటే ఇది సైమల్టేనియస్ గా కొంత ఇక్కడున్న వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు కనుక నేను వచ్చే లోపల వీళ్ళకి కంప్లీట్ చేయాలనేది ఒక ఆలోచన. ఓకే, అలా ఇవన్నీ ఫాలో చేసుకుంటూ పోతుంది. సో ఇవాళ ఫస్ట్ కూర్చోగలం. ఇప్పుడు ఎంత అయింది అక్కడ టైం? ఇక్కడ 7 అవుతుందమ్మా సాయంత్రం. సాయంకాలం 7 అవుతుంది. ఎటుగా లేదు, పర్వాలేదు, కూర్చుంటాం కాసేపు అలా ముందుకెళ్దాం అనుకున్న వాళ్ళకి శివానంద లహరితో స్టార్ట్ చేద్దాం. శివానంద లహరి స్టార్ట్ చేసుకుని చివరి 10 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ 10 శ్లోకాలతో ముందుకు వెళ్తే కనీసం 1, 2, 3 చదువుకోవడం, శ్లోకాల వరకు నేర్చుకోవడం అవుతూ ఉంటే ఓకే, ఒక అడుగు ముందుకేసామని 3 వస్తూ ఉంటుంది. లేకపోతే అది అలాగే ఆగిపోతూ ఉంటుంది. కనుక శివానంద లహరి వీరైతే కనుక అందరు కూడా తీయండి. శివానంద లహరిలో 91వ శ్లోకం. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నుంచి లేనటువంటి వాళ్ళకి ఏమవుతాయంటే ఇవి చాలా చిన్న చిన్న శ్లోకాలు. ఆ చిన్న చిన్న శ్లోకాలు అవడంతో రాగం గాని విషయం గాని సరిగా ఎక్కదు. అందుకని 81వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. 81వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. ఆ 81, 91 అనుకున్న వాళ్ళం ఒక 10 శ్లోకాలు వెనకాలకు వచ్చాం. అప్పుడు ఏమవుతుందంటే ఒక 5-6 శ్లోకాలు ముందు మనం చదువుకునే నిత్యమైనటువంటి ఒక రాగంతో మిళితం అయి ఉంటాయి. ఆ తర్వాత వచ్చే చిన్న చిన్న శ్లోకాలు వర్డింగ్స్ ఏవైతే ఉంటాయో అది మన రాగంలోకి మళ్ళీ మనం తర్జుమా చేసుకుని కొత్త వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్ ఎక్కువ లేకుండా మనం చేయగలిగే అవకాశం మనకి ఎక్కువ ఉంటుంది. కనుక 81వ శ్లోకం చూడండి. శివానంద లహరి 81వ శ్లోకం. ఓకేనమ్మా? వెళ్దామా, ముందుకెళ్దామా? డన్. అందులో ప్రార్థనా శ్లోకం, రెగ్యులర్ గా ప్రార్థనా శ్లోకం అందరికీ తెలిసిందే. ఇక్కడున్న గ్రూప్ కి నేను మళ్ళీ ప్రార్థనా శ్లోకం విడిగా పెడతాను, కంగారు పడకండి. పంచాననం పరమ పూరుషమాధ్యమీసం నానావిధైశ్చ కుసుమైరపి భూషితాంగం సంసేవితాంఘ్రి సకలార్థకరం వరేణ్యం లక్ష్మీ సహాయ గణపం సతతం భజామి. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మన్వస్ర నాగదళ షోడశపత్రయుక్త వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదితః పరదేవతాయాః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. 81వ శ్లోకం చూడండి అమ్మ. కంచిత్ కాల ఎక్కడెక్కడ కామాలు ఆపుతున్నానో అక్కడ కామా పెట్టుకోవాలని అర్థం. కంచిత్ కాల ముమామహేశ, అది ఉమామహేశ, అయితే స్క్రిప్ట్ లో ముమామహేశ సంధి కలిపి ఉంటుంది అంతే. కంచిత్ కాల ఉమామహేశ భవతః పాదార విందార్చనైః కంచిధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిత్ కథాకర్ణనైః కంచిత్ కంచిదవేక్షణైశ్చ కంచిత్ కంచి కామ పెట్టుకోండి దవేక్షణైశ్చ నుతిభిః కంచిద్ దశామీదృశీం కంచిద్ దశామీదృశీం, అదంతా ఒకటే మాట. యః ప్రాప్నోతి కామ ముదాత్వదర్పితమనాః కామ జీవన్స ముక్త ఖలు, అదంతా ఒకటే మాట. జీవన్ సముక్త ఖలు ఒకటే పదం. ఓకేనమ్మా?
చదవడం చూడండి. మొదటి పదం కంచిత్ కాలము మామహేశ భవతః. మళ్ళీ కంచిత్ కాల ముమామహేశ భవతః. మళ్ళీ కంచిత్ కాల ముమామహేశ భవతః. కంచిత్ కాల ముమామహేశ భవతః. రెండో పదం పాదారవిందార్చనైః. పాదారవిందార్చనైః. మళ్ళీ ముందుకు రండి. కంచిత్ కాల ముమామహేశ భవతః పాదారవిందార్చనైః. మళ్ళీ కంచిత్ కాల ముమామహేశ భవతః పాదారవిందార్చనైః. రెండో పాదం కంచిధ్యాన సమాధిభిశ్చ. సమాధిభిశ్చ. మళ్ళీ ఒకటో పదం రెండో పదం కంచిధ్యాన సమాధిభిశ్చ నతిభిః. నతిభిః. కంచిధ్యాన సమాధిభిశ్చ నతిభిః. మళ్ళీ కంచిధ్యాన సమాధిభిశ్చ నతిభిః. కంచిత్ కథాకర్ణనైః. కంచిత్ కథా మూడు పదాలు. కంచిత్ కథాకర్ణనైః. కంచిత్ కథాకర్ణనైః. రెండో పాదం మళ్ళీ చూడండి. కంచిధ్యాన సమాధిభిశ్చ. సమాధిభిశ్చ నతిభిః. నతిభిః. కంచిత్ కథాకర్ణనైః. కంచిత్ కథాకర్ణనైః. మొత్తం పాదం అంతా ఒకసారి చూద్దామా. కంచిధ్యాన సమాధిభిశ్చ నతిభిః. కంచిత్ కథాకర్ణనైః. డన్. ఇంకోసారి అనుకుందామా. మళ్ళీ కలిపి చదవడమే. పదాలు చూడండి. కంచిధ్యాన ఒకటో పదం, సమాధిభిశ్చ రెండో పదం, నతిభిః మూడో పదం, కంచిత్ కథా కర్ణనైః ఆరు పదాలు. ఈ ఆరు పదాలని కలిపితే కంచిధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథా కర్ణనైః. అంతే. పాటుగా కంచిత్ కాల ముమామహేశ భవతః పాదారవిందార్చనైః కంచిధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః. రెండు ఇబ్బంది ఏమన్నా ఇబ్బంది లేదు, పర్వాలేదు వెళ్దాం అంటే ఇలా పెట్టి ఎన్ని ఉందా. మూడో అమ్మ అడగడానికి మూడో పాదానికి వెళ్ళడం. అక్షరాలు ద్విత్వాక్షరాలు ఎక్కువ భయం వేస్తుంది. పదం చూడండి, భయం. కంచిత్ కంచి, కంచిత్ కంచి, కంచి దవేక్షణైశ్చ, దవేక్షణైశ్చ, దవేక్షణైశ్చ కంచిత్ కంచి దవేక్షణైశ్చ నుతిభిః, నుతిభిః కంచిత్ కంచి నుతిభిః. కంగారు లేదు, ఇంకొకసారి చెప్పు. కంచిత్ దవేక్షణైశ్చ నుతిభిః. ఓకేనా? ఒకసారి మళ్ళీ ఆ పదం చూద్దాం. కంచిత్ కంచి దవేక్షణైశ్చ నుతిభిః కంచిత్ దశామీదృశీం, కంచిత్ దశామీదృశీం. మళ్ళీ మొదటి నుంచి చూద్దాం. కంచిత్ కంచి దవేక్షణైశ్చ నుతిభిః కంచిత్ దశామీదృశీం. మూడో పాదం. అమ్మ ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
మూడో పదం మళ్ళీ చూద్దాం రండి. కంచిత్ కంచి దవేక్షణైశ్చ దవేక్షణైశ్చ నుతిభిః నుతిభిః కంచిద్ దశామీదృశీం కంచిద్ దశామీదృశీం. మూడో పదం మళ్ళీ చదువుదాం. కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిద్ దశామీదృశీం. ఓకే, 1 2 3 కలిపి చదువుదాం ఒకసారి అందరం కలిసి. 1 2 3 జయశంకర. కంచిత్ కాల ముమామహేశ భవతః పాదార విందార్చనైః కంచిధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిత్ కంచి దవేక్షణైశ్చ నుతిభిః కంచిద్ దశామీదృశీం. ఓకే, ఇక్కడికి మూడు పాదాలు కంప్లీట్ అయ్యాయి. పదం యః ప్రాప్నోతి ముదాత్వ దర్పితమనా ముదాత్పితమన, అది అర్పితమన, ముదాత్వం అర్పితమన, ముదాత్వదర్పితమన అని ఉంటుంది. అది సంధి కలిపితి. మళ్ళీ చూడండి. యః ప్రాప్నోతి ముదాత్వ దర్పితమనా జీవన్ స ముక్తః ఖలుః జీవన్ స ముక్త ఖలు జీవన్ స ముక్త ఖలు. డన్. యః ప్రాప్ను, నాలుగో పాదం మళ్ళీ చూడండి. యః ప్రాప్నోతి ముదాత్వదర్పితమనాః జీవన్ స ముక్త ఖలు. ఇంకొకసారి నాలుగో పాదం. యః ప్రాప్నోతి ముదాత్వదర్పితమనా జీవన్ స ముక్త ఖలు. ముక్త ఖలు, అక్కడ విసర్గ ఉంది. ముక్త ఖలు, అది మనం చదవడం ముక్త ఖలు, హకారాన్ని పలకాలి. ముక్త ఫలు ఖలు. డన్. నాలుగో పాదం ఇంకోసారి చూడండి అందరం కలిసి. యః ప్రాప్నోతి ముదాత్వదర్పితమనా జీవన్ స ముక్త ఖలు. అవునమ్మా. శ్లోకం 81వ శ్లోకం శివానంద లహరిలో చదువుకుంటున్నాం. ముందు 91 అనుకున్నాం. చిన్న చిన్న శ్లోకాలు కనుక ఆ చిన్న చిన్న శ్లోకాలతో ఒకేసారి స్టార్ట్ చాలా ఇబ్బందిగా ఉంటుందని 81వ శ్లోకం నుంచి 100వ శ్లోకం దాకా వెళ్తున్నాం. ఇవాళే ఫస్ట్ క్లాస్, కంగారు పడకండి. మొదటి నుంచి వద్దాం. 4 పాదాలు మొదటి నుంచి వద్దాం. 81వ శ్లోకం. కంచిత్ కాల ముమామహేశ భవతః పాదారవిందార్చనైః కంచిధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిత్ కంచి దవేక్షణైశ్చ నుతిభిః కంచిద్ దశామీదృశీం. యః ప్రాప్నోతి ముదాత్వదర్పితమనా జీవన్ స ముక్త ఖలు. ఓకే, ఎనీ డౌట్స్? ఒకటో పాదం, రెండో పాదం, మూడో పాదం అందరికీ ఓకే కదా? ఓకే, డన్. రాగంలోకి వెళ్దాం. ఒకసారి రాగంలోకి వెళ్దాం. కంచిత్ కాలముమామహేశ భవతః పాదారవిందార్చనైః. ఇక్కడ కొద్దిగా రాగం మారుతుంది, కంగారు పడకండి. 33వ శ్లోకం నుంచో 2వ శ్లోకం నుంచో శివానంద లహరి కొంత రాగం మారుతుంది. విడిగా విషయం ఒకటే, కానీ సౌందర్య లహరికి శివానంద లహరికి కొంత వేరియేషన్ వస్తూ ఉంటుంది. కంచిత్ కాలముమామహేశ భవతః పాదారవిందార్చనైః. మళ్ళీ కంచిత్ కాలముమామహేశ భవతః పాదారవిందార్చనైః కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః.
అవే అక్షరాలు రాగంలోకి తర్జుమా చేస్తున్నాం అంతే, కంగారు పడకండి. మళ్ళీ మొదటి పదం రెండో పదం. కంచిత్ కాలము మామహేశ భవతః పాదారవిందార్చనైః కంచిద్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః. మూడో పదం. కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిద్దశామీదృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్ సముక్తః ఖలు. పదాలని రాగానికి అనుగుణంగా మార్చుకుంటూ పోవడం వల్ల కొంత టంగ్ ట్విస్టర్ లాగా అనిపిస్తుంది, అంటే అంతకుమించి ఏమీ ఇలా. ఇంకొకసారి మళ్ళీ మొదటి నుంచి వద్దాం అందరం కలిసి. 1 2 3 జయశంకర. కంచిత్ కాలము మామహేశ భవతః పాదారవిందార్చనైః. మళ్ళీ అందరం కలిసి మళ్ళీ. కంచిత్ కాలము మామహేశ భవతః పాదారవిందార్చనైః. మళ్ళీ మూడోసారి. కంచిత్ కాలము మామహేశ భవతః పాదారవిందార్చనైః. రెండో పాదం. కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః. మరొక్కసారి మూడోసారి. కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః. మూడో. కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిద్దశామీదృశీం. మళ్ళీ. కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిద్దశామీదృశీం. మూడోసారి. కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిద్దశామీదృశీం. అమ్మ పట్టుకుంటున్నారా? నాలుగో పాదం. యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనాః జీవన్ సముక్తః ఖలు. అక్కడ విసర్గ చాలా వాటిలో ఉండదు, కంగారు పడకండి. మనాహ అన్న చోట మీరు విసర్గ తీస్తున్నారు, మాకు విసర్గ లేదు అనిపిస్తుంది. విసర్గ లేకపోతే పర్వాలేదు, కంగారు పడకండి. నాలుగో పాదం. యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనాః జీవన్ సముక్తః ఖలు. యదా త్వదర్పితమనాః జీవన్ సముక్తః ఖలు. నాలుగో పాదం మళ్ళీ చూడండి. యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనాః జీవన్ సముక్తః ఖలు. నాలుగు పాదాలు కలిపి ఒకసారి చదువుకుందామా? 1 2 3 జయశంకర. కంచిత్ కాలము మామహేశ భవతః పాదారవిందార్చనైః కంచిద్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిద్దశామీదృశీం. యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనాః జీవన్ సముక్తః ఖలు. డన్. 81వ శ్లోకం శివానంద లహరి. అందరం కలిసి ఒకసారి చదువుకుని 82వ శ్లోకానికి వెళ్దాం. 1 2 3 జయశంకర. అందరం కలిసి. కంచిత్ కాలము మామహేశ భవతః పాదారవిందార్చనైః కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిద్దశామీదృశీం. ప్రాప్నోతి ముదా త్వదర్పితమనాః జీవన్ సముక్తః ఖలు. డన్. 82వ శ్లోకానికి వెళ్దాం. ఓకేనా? 82వ శ్లోకానికి వెళ్దాం. ఈజీగానే ఉంటుంది, కంగారు లేదు. బాణత్వం ఎక్కడెక్కడ ఆపుతున్నానో అక్కడక్కడ కామా పెట్టుకోవాలని చూసుకోండి. బాణత్వం, వృషభత్వ, మర్ధవపుష, భార్యాత్వం, ఆర్యాపతే, ఘోణిత్వం, సఖిత, మృదంగవహత, చేత్యాదిరూపం, త్వత్పాదే నయనార్పణం చ కృతవాం స్త్వద్దేహ భాగో హరిః పూజ్యాత్ పూజ్యతరః
స ఏవ హిస స ఏవ హిస ఆ హిస అనే కదా అది స ఏవ హిస చేత్కోవాత ధన్యోధికః చేత్కోవాత అది ఒక పదం కింద చేసుకున్నాం చదవడానికి వీలుగా ఉంటుంది అది పదమా కాదా తర్వాత విషయం పూజ్యాత్ పూజ్యతరః స ఏవ హిస చేత్కోవాత ధన్యోధికః ధన్యో అది ధన్యో కాదు ధన్యోధిక అన్యమైనటువంటి విషయాలు ఏవి అధికం కావు అని చెప్పడం అన్యోధిక ధన్యోధిక అని వస్తుంది పూజ్యాత్ పూజతరస్స ఏవ హిస చేత్కోవాత ధన్యోధిక బాణత్వం వృషభత్వమర్ధవపుష చదివేటప్పుడు బాణత్వం అక్కడ ఒక నిమిషం ఆపాలి వృషభత్వమర్ధవపుష రెండో పదం అదంతా ఒకటే పదం కింద వస్తుంది వృషభత్వ మర్ధవపుష బాణత్వం వృషభత్వమర్ధవపుష మళ్ళీ బాణత్వం వృషభత్వమర్ధవపుష భార్యాత్వమార్యాపతే త్వమార్యాపతే బాణత్వం వృషభత్వమర్ధవపుష భార్యాత్వమార్యాపతే ఓకేనమ్మా అందరికీ ఓకేనా మొదటి పాదం మళ్ళీ అందరం కలిసి ఒకసారి బాణత్వం వృషభత్వమర్ధవపుష భార్యాత్వమార్యాపతే రెండో పాదం ఘోణిత్వం సఖిత మృదంగవహత మొదటి పదం ఘోణిత్వం సఖిత మృదంగవహత ఆది రూపం దధౌ చేత్యాది రూపం దధౌ ఘోణిత్వం సఖిత మృదంగవహత ఇత్యాది రూపం దధౌ ఒకటి రెండు పాదాలు కలిపి ఒకసారి చూద్దాం ఎక్కడ ఇబ్బంది వచ్చినా వెంటనే చెప్పండి బాణత్వం వృషభత్వమర్ధవపుష భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖిత మృదంగవహత చేత్యాది రూపం దధౌ మూడో పాదం త్వత్పాదే నయనార్పణం చ త్వత్పాదే నయనార్పణం చ త్వత్పాదే నయనార్పణం చ కృతవాం స్త్వద్దేహ భాగో హరిః స్త్వద్దేహ భాగో హరిః త్వత్పాదే నయనార్పణం చ కృతవాం స్త్వద్దేహ భాగో హరిః పదాలు ఈజీగానే ఉన్నాయి కదా ఎక్కువ కష్టంగా లేవు ఓకేనా నాలుగో పాదం పూజ్యాత్ పూజ్యతరః స ఏవ హిస చేత్కోవాత ధన్యోధికః చేత్కోవాత ధన్యోధికః ఓకేనా నాలుగో పదం మళ్ళీ చూడండి పూజ్యాత్ పూజ్యతరః స ఏవ హిస చేత్కోవాత ధన్యోధికః మూడు నాలుగు పాదాలు ఒకసారి కలిపి చదువుదాం అందరం కలిసి 1 2 3 జయశంకర త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ స్త్వద్దేహ భాగో హరిః పూజ్యాత్ పూజ్యతరః స ఏవ హిస చేత్కోవాత ధన్యోధికః బాణత్వం వృషభత్వమర్ధవపుష భార్యాత్వమార్యాపతే మళ్ళీ బాణత్వం వృషభత్వమర్ధవపుష భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖిత మృదంగవహత చేత్యాది రూపం దదౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ స్త్వద్దేహ భాగో హరిః
పూజ్యాత్ పూజ్యతరः స ఏవ హి సచేత్ కో వా తదన్యోధికః. ఓకేమ్మా, ఇంకొకసారి అందరం కలిసి అంటే రాగం ఎలా ఉంటుందో ఒకసారి ఇంట్రొడక్షన్ మళ్ళీ అందరం కలిసి ప్రాక్టీస్ చేద్దాం రండి. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే. మళ్ళీ బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే. మళ్ళీ బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే. రెండో పాదం ఘోణిత్వం సఖితా మృదంగవహతా. ఘోణిత్వం సఖితా మృదంగవహతా చీత్యాదిరూపం దధౌ. చీత్యాదిరూపం దధౌ. ఘోణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాదిరూపం దధౌ. త్వత్పాదే నయనార్పణం చ కృతవాం. త్వత్పాదే నయనార్పణం చ కృతవాం స్త్వద్దేహభాగో హరిః. స్త్వద్దేహభాగో హరిః. పూజ్యాత్ పూజ్యతరः స ఏవ హి స. హిస ఏవ హిస అదేనమ్మా డౌట్. నాలుగో పాదం ఏవ హిస కదా, హిసానా హినానా అమ్మ? ఏముంది అందరికి? హినా ఉందా హిసా ఉందా? హిసా. సా ఉందా? నా ఉందా? నా ఉంది. సుధా ఉన్నావా? మన పాత బుక్ లో ఉన్న కవిత. కవిత అయినా కవిత మన పాత బుక్ లో ఏది ఉందో ఒక్కసారి. ఎవరున్నారు? సునీత గారైనా సరే. మా హినా ఉందా హిసా ఉందా మన బుక్ లో? మీకు నేను ఇచ్చిన ఇదిలో ఉందా? మీ దగ్గర శివానంద లహరి నేను ఇచ్చింది ఉందా? అందులో హినా ఉందా అమ్మా? ఎందుకంటే వేరే బుక్ తెచ్చాను నేను. ఓకే తల్లి, అయితే హినా అది హిసా కాదు హినా అని పెట్టుకోండి. నా ఓకే డన్. పూజ్యాత్ పూజ్యతరः స ఏవ హిన చేత్కో వా తదన్యోధికః. మళ్ళీ మొదటి నుంచి వద్దాం ఒకసారి చూడండి. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే. ఘోణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాదిరూపం దదౌ. త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ స్త్వద్దేహభాగో హరిః. పూజ్యాత్ పూజ్యతరः స ఏవ హిన చేత్కో వా తదన్యోధికః. డన్. ఇలాగే మొత్తం రాగం వస్తుంది. ఇప్పుడు ఒకసారి 81, 82 కలిపి ఒకసారి చూద్దాం. ఓకేనా? 81వ శ్లోకం 82వ శ్లోకం రెండు కలిపి ఒకసారి చూద్దాం. 1 2 3 జయశంకర. అమ్మ ఎక్కడ ఏ డౌట్ వచ్చినా ఒకసారి చెప్పేసేయండి. డన్. అందరం కలిసి 81, 82 శివానంద లహరి. 1 2 3 జయశంకర. కంచిత్ కాలము మా మహేశ భవతః పాదారవిందార్చనైః కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిద్దశామీదృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్ సముక్తః ఖలు. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే. ఘోణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాదిరూపం దదౌ. త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ స్త్వద్దేహభాగో హరిః. పూజ్యాత్ పూజ్యతరः స ఏవ హిన చేత్కో వా తదన్యోధికః. డన్. పదాలని కూర్చుకుని రాగంలోకి తెచ్చుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. అమ్మ ఎవరన్నా ఏదైనా డౌట్ ఉంటే వెంటనే చెప్పండి. నేను అన్మ్యూట్ చేస్తున్నా, ఒక్కసారి చూడండి. అమ్మ చెప్పండి.
ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే. ఏం లేదు మేడం, బాగుంది. మేడం అన్ని ఓకే. ఒక్కసారి 4th లైన్ చెప్పరా? 82nd లో 4th శ్లోకం, 4th చాప్టర్. పూజ్యాత్ పూజ్యతరః పూజ్యాత్ పూజ్యాత్ కించితరస్స ఏవ పూజ్యాత్ పూజ్యతరః స ఏవ హిన చేత్కోవాత ధన్యోధికః. ధన్యో కాదు, ధన్యోధికః. ఇక్కడ సాకి సావత్ వచ్చింది కదా మేడం, మనం హా పలుకుతున్నాం ఎందుకని? ఇక్కడ 82లో 4వ శ్లోకం 4వ చరణంలో పూజ్యతరస్స అని వచ్చింది. ఇది మీరు పాత శివానంద లహరి ఇది పంపించారు, అందులో వచ్చింది. అక్కడ ఎట్లా ఉంటుందంటే అమ్మ, పూజ్యతరః విసర్గ ఉందనుకోండి, సా కింద సా ఉండదు. ఓకే మేడం, ఓకే అది మేడం, ఓకే. చిన్న తేడా అదొక్కటి. అది మనం ఓకే. గమనించుకోవాలంటే ముందు మనకి విసర్గ ఉంది అంటే ఎట్టి పరిస్థితుల్లో విసర్గ ఉంటే సా కింద సా ఒత్తు రాదు. విసర్గ ఉంటే సా, విసర్గ లేకపోతే స. అప్పుడు ఏమవుతుంది? పూజ్యతరస్స. ఇప్పుడేం చదువుతున్నాం? పూజ్యతరస్స ఏవ. ముందు తరహ, అక్కడ విసర్గ పెట్టేస్తున్నాం కనుక ఇక్కడ సా కింద సకారం రాదు, ద్విత్వాక్షరం రాదు. అంతే, అంతకుమించి ఏమీ లేదు. పూజ్యతరస్స ఏవ హిన చేత్కోవా తదన్యోధికః. ఆ విసర్గ ఉండడం, విసర్గ లేకపోవడం, ఆ సా కింద ఒత్తు ఉండడమా లేకపోవడమా, అంతే, అదొకటే. అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉంటుంది. అమ్మా ఇంకొకసారి 82వ శ్లోకం అందరం కలిసి 1 2 3 జయశంకర. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాది రూపం దదౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ స్త్వద్దేహ భాగో హరిః పూజ్యతరః స ఏవ హిన చేత్కో వా తదన్యోధికః. డన్. వెరైటీ కోసం 83 శ్లోకం చూడండి. చిన్న శ్లోకం. ఇప్పటిదాకా పదాలు ఎక్కువ ఉండి పెద్ద శ్లోకం వచ్చింది. ఆ పెద్ద శ్లోకం నుంచి 83కి వచ్చేటప్పటికల్లా చిన్న శ్లోకం. జనన మృతియుతానాం సేవయా దేవతానాం. ఈజీగా ఉంటుంది. అంటే దాదాపుగా పైన శ్లోకంలో ఒక పాదంలో, సగం పాదంలో, 2 పాదాల్లో మొత్తం శ్లోకం అయిపోతుంది. అక్కడ తేడా వస్తుంది. జనన మృతియుతానాం, ఎక్కడెక్కడ ఆపుతున్నానో అక్కడ కామ పెట్టుకోండి. జనన మృతియుతానాం సేవయా దేవతానాం న భవతి సుఖలేశః సంశయో నాస్తి తత్ర. అజని మమృత రూపం సాంబమీసం భజంతే య ఇహ పరమ సౌఖ్యం తేహి ధన్యా లభంతే. అన్ని ఈజీ మాటలు, కంగారేం లే. ఎక్కడొస్తుంది తేడా అంటే రాగం దగ్గర వస్తుంది. జనన మృతియుతానాం సేవయా దేవతానాం న భవతి సుఖలేశ సంశయో నాస్తి తత్ర. అజనమమృత రూపం సాంబమీసం భజంతే య ఇహ పరమ సౌఖ్యం తేహి ధన్యా లభంతే. అలా వస్తుంది. టోటల్ గా రాగం మారు. దాంతో ఏమవుతుంది చదివేటప్పుడు? బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే భోణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాది రూపం దదౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాం స్త్వద్దేహ భాగో హరిః పూజ్యతరః స ఏవ హిన చేత్కో వా తదన్యోధికః. జనన మృతియుతానాం సేవయా దేవతానాం న భవతి సుఖలేశ సంశయో నాస్తి తత్ర. అజనిమమృత రూపం సాంబమీసం భజంతే య ఇహ పరమ సౌఖ్యం తేహి ధన్యా లభంతే. వెంటనే మళ్ళీ శివ తవ పరిచర్యా సంవిధానాయ గౌర్య భవ మమ గుణధుర్యాం బుద్ధి కన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం.
జలధిమథనదక్షో నైవ పాతాళభేది న చ వనమృగయానాం నైవ లుబ్ధప్రవీణः అసనకుసుమభూష వస్త్రముఖ్యాం సపర్యాం కథయ కథమహం తే కల్పయానీందుమౌళే. 86వ శ్లోకం దగ్గరకు వచ్చేటప్పటికి పూజా ద్రవ్య సముద్ధయో విరచిత పూజాం కథం కుర్మహే. మళ్ళీ లాంగ్ ఇది వస్తుంది, అక్కడ ఈక్వల్ చేసుకోవాలి. 50వ శ్లోకం నుంచి అదంతా అసలు శివానంద లహరి ఎలా ఉంటుందంటే, ఓ కైలాసం ఎక్కిస్తాడు, మళ్ళీ కైలాసం నుంచి సగం పడేస్తూ ఉంటాడు. లేవాలి, మళ్ళీ స్వామి పాదాలు పట్టుకోవాలి, బాబు బాబు రావట్లేదు నాయనా అనుకోవాలి. కానీ ఈ రాగం కనుక వచ్చిందా నిజంగా శివానంద లహరి చదువుతుంటే అద్భుతంగా అనిపిస్తుంది. నా అదృష్టం ఏంటంటే మొట్టమొదటిసారి శివానంద లహరి 100 శ్లోకాలు కూడా శృంగేరిలో విధుశేఖర స్వామి వారి ముందు ఆయన అందరికీ అదే ఆశీర్వచనం ఇస్తూ ఉన్నప్పుడు వెనకాలగా కూర్చుని గురువులు కూడా పక్కన ఉంటే అలా మొత్తం 100 శ్లోకాలు పాడితే అందరూ అలా చూసి శివానంద లహరి ఇంత మంచి రాగంలో మొదటిసారి, అంటే చాలా ఈజీగా మనం కూడా నేర్చేసుకుందాం అన్న రాగంలో శివానంద లహరి వినడం ఇంత చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. అందరూ పాడే శివానంద లహరి అది అమ్మ అనుగ్రహం, మనందరూ నిజంగా అదృష్టం. మన తల్లిదండ్రులు ఎటువంటి సంకల్పంతో మనకి జన్మనిచ్చారు, ఆ జన్మనిచ్చిన సంకల్పంతో ఎలా జన్మలో ఈ జీవితంలోకి వచ్చాము, మన కుటుంబ సభ్యులు ఎంత మనకి వాళ్ళ పుణ్యాన్ని ధారపోసారు. ఇవాళ కూర్చుని ఇలా శివానంద లహరి చదువుకుంటుంటే కలిగే ఆనందాన్ని అనుభవించడం అంత తేలికైన విషయం మాత్రం కాదు. అమృత ధారలా ఉండాలి. శివుడి జటాజూటంలో నుంచి గంగ పడుతూ ఉంటే ఆ గంగ అలా పడుతున్నటువంటి ఆ ముఖార విందాన్ని చూస్తుంటే ఎంత ఆనందం కలుగుతుందో, శివానంద లహరి చదువుతుంటే అంత ఆనందం కలుగుతుంది. పదాల కోసం వెతుక్కోవడం కానీ, భావాల కోసం అన్వేషించడం కానీ, అందులో ఉన్నటువంటి తాత్పర్యం కోసం విశేషించి చూసుకోవడం కానీ ఇవన్నీ ఉండకూడదు. అలా శ్లోకం వెళ్ళిపోతూ ఉంటే ఆ రూపం కనపడుతూ ఉండాలంటే అలా శివానంద లహరి చదవాలి. అంత ప్రయత్నం చేయాలి శివానంద లహరి, అందుకని బాగుంటుంది. ప్రయత్నం అంతే, దాని గురించి కాస్త కష్టపడి ఆ రాగాన్ని పట్టుకోగలిగితే ఒకసారి రాగం వస్తే దొర్లిపోతూ ఉంటుంది అంతే. అది పట్టుకోవడం కష్టం. అందుకనే 81కి వచ్చేసాం. వాడు 91 అనుకుని ముందు 10 శ్లోకాలు అనుకుని కూడా 81కి రావడంలో అంతరార్థం అది. కనుక 83, 84, 85 ట్యూన్ పెడితే ఆ ట్యూన్ ప్రకారంగా చదివే ప్రయత్నం చేయండి. 85 దాకా వచ్చి 86 కూడా చేసుకోవచ్చు. కారణం ఏంటంటే 81 అయిపోయింది కనుక ఒకసారి నాతో పాటు రండి. దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా యూట్యూబ్ లో పెట్టేస్తాం కనుక వింటూ ప్రయత్నం చేసేయండి. 85 దాకా ఆపకుండా వెళ్ళిపోదాం. మళ్ళీ 81 నుంచి ఉందాం. అందరం కలిసి 81 నుంచి ఉంది. 1, 2, 3 జయశంకర. కంచిత్ కాలము మా మహేశ భవతః పాదారవిందార్చనైః కంచిత్ ధ్యాన సమాధిభిశ్చనతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిద్ దశామీదృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్ సముక్తః ఖలు. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాదిరూపం దదౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ స్వద్దేహభాగో హరిః పూజ్యతరः స ఏవ హి న చేత్కో వా తదన్యోధికః జనన మృతియుతానాం సేవయా దేవతానాం న భవతి సుఖలే స సంశయో నాస్తి తత్ర అజనిమమృత రూపం సాంబమీశం భజంతే యైహ పరమ సౌఖ్యం తే హి ధన్యా లభంతే శివ తవ పరిచర్యా సంవిధానాయ గౌర్యా భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. పదాలన్నీ ఒకేలా ఉన్నాయిగా, నేను తేడాగా చదవట్లేదు. ఏమైనా ఉంటే వెంటనే ఆపండి నన్ను.
ఆపి ఆ వర్డ్ క్లారిటీ తెచ్చుకుంటే తప్పు లేకుండా వస్తుంది. తప్పు చదవకూడదు. చదవకపోయినా పర్వాలేదు కానీ తప్పు చదవకూడదు. ఉన్నంతలో మనకు ఉన్నటువంటి స్క్రిప్ట్ లో బెస్ట్ స్క్రిప్ట్ తీసుకుని దాన్ని ఫాలో అవ్వాలి. తప్పు మాత్రం చదవకూడదు. శివ తవ పరిచర్య సంవిధానాయ అనుందా, సన్నిధానాయ అనుందా? సన్ని నకారం ఉందా, నా నీ ఉందా, వి ఉందా, వా వి ఉందా, నీ ఉంది అంతే కదా. నీసే నీరు, సన్నిధానాయ. ఓకే, డన్. శివ తవ పరిచర్య సన్నిధానాయ గౌర్యా. డన్. భవ మమ గుణధుర్యాం బుద్ధి కన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం సంవసత్వం. డన్. మళ్ళీ 83, 84 మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగా పట్టుకోండి. జనన మృతియుతానాం సేవయా దేవతానాం. మళ్ళీ అనండి. జనన మృతియుతానాం సేవయా దేవతానాం న భవతి సుఖలేశ సంశయో నాస్తి తత్ర. న భవతి సుఖలేశ సంశయో నాస్తి తత్ర. అజనమమృత రూపం సాంబమీశం భజంతే. మళ్ళీ అజనిమమృత రూపం సాంబమీశం భజంతే యైహ పరమ సౌఖ్యం తే హి ధన్యా లభంతే. యైహ పరమ సౌఖ్యం తే హి ధన్యా లభంతే. మొత్తం 4 పదాలు. జనన మృతియుతానాం సేవయా దేవతానాం న భవతి సుఖలేశ సంశయో నాస్తి తత్ర. అజనిమమృత రూపం సాంబమీశం భజంతే యైహ పరమ సౌఖ్యం తే హి ధన్యా లభంతే. 84వ శ్లోకం. శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా. మళ్ళీ శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా భవ మమ గుణధుర్యాం బుద్ధి కన్యాం ప్రదాస్యే. మళ్ళీ భవ మమ గుణధుర్యాం బుద్ధి కన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో. సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. కలిపి మొత్తం 4 పదాలు. 1, 2, 3 జయశంకర. శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా భవ మమ గుణధుర్యాం బుద్ధి కన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. ఈజీగా ఉందా అమ్మా? పదాలు చాలా ఈజీగా ఉన్నాయి, అందుకే నేను ముందుకు వెళ్ళిపోతున్నా. పెద్ద ఈ శ్లోకాలు చెప్పాల్సిన అవసరం లేదు, రాగం ఒకటి పట్టుకుంటే చాలు. తర్వాత 85వ శ్లోకం చూడండి. జలధి మదన దక్షో నైవ పాతాళ భేది. మళ్ళీ జలధి మదన దక్షో నైవ పాతాళ భేది నచ వన మృగయాయాం నైవ లుబ్ధ ప్రవీణః. నచ వన మృగయాయాం నచ వన మృగయాయాం నైవ లుబ్ధ ప్రవీణః. డన్. 3వ పదం. అసన కుసుమ భూష వస్త్రముఖ్యాం సపర్యాం. అసన కుసుమ భూష వస్త్రముఖ్యాం సపర్యాం కథయ కథమహం తే కల్పయానీందుమౌళే. నేనేమైనా తప్పు చదివానా? నైనా నైనా నైవా నైవ దగ్గర నైనా ఉందా? నైవా అమ్మది. ఎక్కడెక్కడ నైన నైవ లుబ్ధ జలమథన దక్షో నైవ పాతాళ భేది నచ వన మృగయాయాం నైవ లుబ్ధ ప్రవీణ. నైవ లుబ్ధ ప్రవీణ
అసన కుసుమ భూష వస్త్రముఖ్యాం సపర్యాం కథయ 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 కథమహం తే కల్పయానిందుమౌళి నైవ. మార్చుకోండి, నైనా కాదు నైవ. ఓకేనమ్మా? ఓకే. జలధి మదన దక్షో నైవ పాతాళ భేది నచ వన మృగయాయాం నైవ లుబ్ధ ప్రవీణః అసన కుసుమ భూష వస్త్రముఖ్యాం సపర్యాం కథయ కథమహం తే కల్పయానిందుమౌళి. డన్. 5 శ్లోకాలండి. ఈజీయే కదా, కంగారేం లేదు. ఓకే. తర్వాత 86వ శ్లోకం చూడండి ఒక్కసారి. ఈ వేరియేషన్ ఒక్కటి చూసుకుని చూద్దాం. తర్వాత శ్లోకాలు ఇంకా చిన్నవి, దాదాపుగా ఇప్పుడు మనం పోల్చుకునే శ్లోకాలతో మొదటి పాదంతో మొత్తం శ్లోకం అయిపోతుంది. చిన్న చిన్న శ్లోకాలు, అందుకనే వెళ్ళిపోవచ్చు. 86వ శ్లోకం చాలా పెద్ద శ్లోకం. పూజా ద్రవ్య సమృద్ధయో విరచిత పూజాం కథం కుర్మహే పక్షిత్వం న జవాకితత్వమహి న ప్రాప్తం మయా దుర్లభం జానే మస్తకమంఘ్రి పల్లవముమా జానేన తేహం విభో న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్వేన తద్రూపిణా. జాతకట్టండి. పూజా ద్రవ్య కామ సమృద్ధయో కామ విరచితాః కామ పూజాం కథం కుర్మహే. ఎక్కడెక్కడ ఆపుతున్నామో అక్కడ కామ పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది చదవడానికి. పూజా ద్రవ్య కామ సమృద్ధయో కామ విరచితాః కామ పూజాం కామ కథం కామ కుర్మహే పక్షిత్వం కామ నచవా కామ కిటిత్వమపి కామ న ప్రాప్తం మయా దుర్లభం. ఓకేనా? న ప్రాప్తం కామ మయా దుర్లభం జానే మస్తక కామ మంఘ్రి పల్లవ. అది అంఘ్రి పల్లవ, మంఘ్రి పల్లవ సంధితో పాటు వస్తుంది. మంఘ్రి పల్లవ కామ ఉమాజానే, ఉమాజానే అని ఉంది, కరెక్ట్. ఉమాజానే కామ నతేహం కామ విభో న జ్ఞాతం కామ హి న జ్ఞాతం హి కామ హి తర్వాత కామ పెట్టుకోండి. న జ్ఞాతం హి పితామహేన కామ హరిణా కామ తత్వేన కామ తద్రూపిణ. అంతే. ఓకేనా? పదాలు ఈజీగా మనం విడదీసుకుంటూ చదవచ్చు, కంగారు లేదు. పూజా ద్రవ్య సమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే పక్షిత్వం నచవా కిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభం. పదాలు ఈజీగా ఉన్నాయి, కాకపోతే జాగ్రత్త చదవడం ఒకటే నేర్చుకోవాలి. జానే మస్తక మంఘ్రి పల్లవ ఉమాజానే నతేహం విభో న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్వేన తద్రూపిణ. రాగంతో పాటు వెళ్ళిపోయామంటే ఆటోమేటిక్గా శ్లోకం ఈజీగా, పదాలు ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా? వెళ్ళిపోదాం. పూజా ద్రవ్య సమృద్ధయో విరచిత. మళ్ళీ పూజా ద్రవ్య సమృద్ధయో విరచిత పూజాం కథం కుర్మహే పూజాం కథం కుర్మహే. చెప్తున్నానమ్మా, చెప్తున్నా. పూజా ద్రవ్య సమృద్ధయో విరచిత పూజాం కథం కుర్మహే. మళ్ళీ పూజా ద్రవ్య సమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే. రెండో పాదంలోకి రండి. పక్షిత్వం నచవా కిటిత్వమపి. మళ్ళీ పక్షిత్వం నచవా కిటిత్వమపి. మళ్ళీ పక్షిత్వం నచవా కిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభం న ప్రాప్తం మయా దుర్లభం పక్షిత్వం నచవా కిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభం. మా పట్టుకున్నారా? పక్షిత్వం నచవా కిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభం. ఆ నాని కిటిత్వమపిన అని పాడితే రాగానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా?
మళ్ళీ మొదటి నుంచి. పూజా ద్రవ్య సమృద్ధయో విరచిత పూజాం కథం కుర్మహే పక్షిత్వం న చ వాకిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభం. జానే మస్తకమంఘ్రిపల్లవముమా జానే మస్తకమంఘ్రిపల్లవముమా జానేన తేహం విభో న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్వేన తద్రూపిణా న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్వేన తద్రూపిణా. డన్. ఈజీగానే ఉంటుంది, కంగారేంలా. ఒకసారి మళ్ళీ అందరం కలిసి 86వ శ్లోకం. ఎక్కడైనా రాగంలో ఇబ్బంది ఉన్నా, శ్లోకంలో ఏమన్నా పదం అర్థం కాకపోతున్నా వెంటనే నన్ను ఆపండి, కరెక్ట్ చేయండి. డన్. అందరం కలిసి ఒకసారి 1 2 3 జయశంకర. పూజా ద్రవ్య సమృద్ధయో విరచిత పూజాం కథం కుర్మహే పక్షిత్వం న చ వాకిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభం. జానే మస్తకమంఘ్రిపల్లవముమా జానేన తేహం విభో న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్వేన తద్రూపిణా. ఈజీగా ఉంటుంది, కంగారు లేదు. ఓకే. తర్వాత 87వ శ్లోకం చూడండి. ఆసనం గరళం ఫణీకలాపు. అంతే, ఒక పాదం అయిపోయింది. ఆసనం గరళం ఫణీకలాపు వసనం చర్మ చ వాహనం మహోక్షః మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. అయిపోయింది, శ్లోకం అయిపోయింది. డన్. ఒకటే పాదంలో మొత్తం శ్లోకం అయిపోయింది, ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఇంకొకసారి చూడండి. ఆసనం గరళం ఫణీకలాపు. మళ్ళీ ఆసనం గరళం ఫణీకలాపు వసనం చర్మ చ వాహనం మహోక్షః మమ దాస్యసి కిం కిమస్తి శంభో మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. మళ్ళీ 4 పాదాలు కలిపి ఒకసారి 1 2 3 జయశంకర. ఆసనం గరళం ఫణీకలాపు వసనం చర్మ చ వాహనం మహోక్షః మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. తర్వాత 88వ శ్లోకం. ఈజీగా అయిపోతాయి, చిన్న శ్లోకాలు, అందుకని కంప్లీట్ చేస్తున్నా. 10 శ్లోకాలు అయిపోయినాయి అనుకోండి, మనకి ధైర్యం వస్తుంది, చదివేయగలం శివానంద, పెద్ద కష్టం ఏం కాదనిపిస్తుంది. ఓకేనా. 88వ శ్లోకం చూడండి. యథా కృతాంభోనిధి సేతు బంధనః కరస్థలాధకృత పర్వతాధిపః భవాని తే లంఘిత పద్మ సంభవ స్తదా శివాచాస్తవ భావన క్షమః. ఓకేనా. అందరం కలిసి చదువుదాం. యదా కృతాంభోనిధి సేతు బంధనః యదా కృతాంభోనిధి సేతు బంధనః కరస్థలాధకృత పర్వతాధిపః కరస్థలాధః కృతపర్వతాధిపః కరస్థలాధ పర్వతాధిపః. మళ్ళీ మొదటి నుంచి రండి. యదా కృతాంభోనిధి సేతు బంధనః యదా కృతాంభోనిధి సేతు బంధనః కరస్థలాధకృత పర్వతాధిపః భవాని తే లంఘిత పద్మ సంభవ భవాని తే లంఘిత పద్మ సంభవ స్తదా శివాచాస్తవ భావన క్షమః స్తదా శివాచాస్తవ భావన క్షమః. ఓకేనా. ఆసనం గరళం నుంచి 87 88 కలిపి చదువుదాం. ఓకేనా.
రండి అందరం కలిసి చదువు. ఆసనం గరళం ఫణీకలాపో వసనం చర్మ చ వాహనం మహోక్షః మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి యదా కృతాంబో నిధి సేతు బంధనః కరస్థలాధకృత పర్వతాధిపః భవాని తే లంఘిత పద్మ సంభవ సదాసి వాచాస్తవ భావన క్షమః. చిన్న శ్లోకాలు. ఒకటేంటంటే ఈ యూట్యూబ్ లో కూడా ఈ శ్లోకాలు వచ్చినప్పుడు పదే పదే ముందు వినండి. బాగా వినగా 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 ఈజీ అయిపోతుంది. వినాలి, బాగా హెడ్ ఫోన్స్ పెట్టేసుకుని వింటూ ఉండండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. దాదాపుగా ఇప్పుడు చూడండి 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97 ఇంతవరకు కూడా చిన్న చిన్న శ్లోకాలే ఇదే రాగంతో ఉంటాయి. నతి పూజ 9వ శ్లోకం చూడండి. నతిభిర్స పూజ, మళ్ళీ నతిభిర్నుతిభిస్త్వమీస పూజ విధిభిర్ధ్యాన విధిభిర్ధ్యానష్టః విధిభిర్ధ్యాన సమాధిభిర్నతుష్టః ధనుషా ముసలేన చాస్మభిర్వా ధనుషా ముసలేన చాస్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి వదతే ప్రీతికరం తథా కరోమి. మళ్ళీ చూడండి 89వ శ్లోకం. నతిభిర్నుతిభిస్త్వమీస పూజ విధిభిర్ధ్యాన సమాధిభిర్నతుష్టః ధనుషా ముసలేన చాస్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. 90వ శ్లోకం. వచసాచరితం వదామి శంభో రహముద్యోగ విధాసుతే ప్రసక్తః మనసా కృతిమీశ్వరస్య సేవే శిరసా చైవ సదాశివం నమామి. చిన్న శ్లోకం. వచసాచరితం వదామి శంభో రహముద్యోగ విధాసుతే ప్రసక్తః మనసా కృతిమీశ్వరస్య సేవే శిరసా చైవ సదాశివం నమామి. పాడడానికి బాగుంటుంది, వినగా వినగా వస్తుంది, కంగారు పడకండి, అదే నేను చెప్పేది. ఓకేనా? తర్వాత ఆద్య విద్యా హృద్గత నిర్గతాసి ఆద్య విద్యా హృద్గత నిర్గతాసి విద్యా హృద్యా హృద్గత త్వత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం త్వత్పాదాబ్జం త్వత్పదాబ్జం. 3 రకాలు ఉంటాయి. రెండో త్వాకి దీర్ఘం ఉన్న చోట్ల ఉంటాయి, త్వాకి దాకి కూడా దీర్ఘం ఉన్న పదాలు ఉంటాయి. మనం ఫాలో అయ్యేది, ప్రస్తుతం మనందరం ఫాలో అయ్యేది సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జ. దాకి ఒక్కదానికే దీర్ఘం ఉంటుంది. త్వత్ పదాబ్జం భావముక్తేర్భాజనం రాజమౌళి. పదాలన్నీ అందరికీ ఓకేనా? అందరికీ ఒకేలా ఉన్నాయా? ఆద్య విద్యా హృద్గత నిర్గతాసి మొదటి పాదం. విద్యా హృద్యా హృద్గత త్వత్ప్రసాదాత్. ఓకేనా? సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం భావే ముక్తేర్భాజనం రాజమౌళే. ఆద్య విద్యా హృద్గత నిర్గతాసి విద్యా హృద్యా హృద్గత త్వత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పాదాబ్జం భావే ముక్తేర్భాజనం రాజమౌళి. ఆద్య విద్యా హృద్గత నిర్గతాసి విద్యా హృద్యా హృద్గత త్వత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పాదాబ్జం భావే ముక్తేర్భాజనం రాజమౌళి.
దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరాం పిబంతం గౌరీ సమామిహ సముద్ధర సత్కటాక్షైః. 92వ శ్లోకం. ఓకేనా? చూడండి, మళ్ళీ చూడండి. దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరాం పిబంతం గౌరీ సమామిహ సముద్ధర సత్కటాక్షైః. 93, 94, 95, 96 అయితే ఇంకా చిన్నవి. సోమకళాధర మౌళౌ కోమల ఘన కంధరే మహామహసి స్వామిని గిరిజానాధే మామక హృదయం నిరంతరం రమతాం. అంతే, అదే శ్లోకం. 94వ శ్లోకం. సారసనాతే నయనే తావేవ కరౌ సయేవ కృతకృత్యః యాయేయౌ యో భర్గం పదతీక్షేతే సదార్చత స్మరతి. ఎక్కడ రాగం పోకుండా మేనేజ్ చేయాలి, అంతే, అదొక్కటే టాస్క్. సారసనాతే నయనే తావేవ కరౌ సయేవ కృతకృత్యః యాయేయౌ యో భర్గం పదతీక్షేతే సదార్చత స్మరతి. అమ్మ, పట్టుకుంటున్నారా? నేను ఎందుకు ఫాస్ట్గా వెళ్తున్నా అంటే చిన్న శ్లోకాలు, కంగారు లేదు. ఒకటే ఏంటంటే క్లాస్ అంతా అవ్వాక ఇవాళ మనం చెప్పుకున్న 81వ శ్లోకం నుంచి దాదాపుగా 97వ శ్లోకం దాకా నేను ఇందులోనే ఇలాగే పాడుతూ రికార్డ్ పెట్టేస్తా. వింటూ ఫైనలైజ్ చేసేస్తా, ఏం కంగారు లేదు. 93 ఇంకోసారి చెప్తా. సోమకళాధర మౌళౌ మౌళౌ సోమకళాధర మౌళౌ కోమల ఘన కంధరే మహామహసి స్వామిని గిరిజానాధే మామక హృదయం నిరంతరం రమతాం. ఓకేనా? ఎనీ డౌట్స్? నో డౌట్స్. 94వ శ్లోకం. సారసనాతే నయనే తావేవ కరౌ స ఏవ కృతకృత్యః యాయేయౌ యో భర్గం పదతీక్షేతే సదార్చత స్మరతి. ఏదో అడిగారు మళ్ళీ. డన్. 95వ శ్లోకం చూడండి. అతి మృదులౌ మమ చరణ అతి కఠినం తే మనోభవానీస ఇతి విచికిత్సాం చికిత్సాం విచికిత్సాం. అంతే, అంతకుమించి ఏందా. చికిత్స అంటాం అంటే డాక్టర్ మనకి చేసేటువంటి ట్రీట్మెంట్. చికిత్స, విచికిత్స. 94 థర్డ్ లైన్ అమ్మ. 94 యా ఏ యౌ యో భర్గం. అంతకుమించి యా ఏ యౌ యో భర్గం. అక్షరాలు అవన్నీ కూడా యాక్చువల్గా బీజాక్షరాలు. అది దాన్ని మనకి వీలుగా చేసేసారు శంకరాచార్య వారు. యా ఏ యౌ యో భర్గం వదతీక్షేతే సదార్చత స్మరతి. 95వ శ్లోకం చూడండి. అతి మృదులౌ మమ చరణం ఉండాలి యాక్చువల్గా. అతి కఠినం తే మనోభవానీశః ఇతి విచికిత్సాం సంత్యజ శివ కథమాసీద్గిరౌ తథావేశః. ఒకసారి అనండి కావాలంటే. అతి మృదులౌ మమ చరణం ఉందా, చరణ ఉందా? చరణౌ ఔకారం ఉంది. ఔకారం ఎంతమందికి ఉంది? చరణ ఎంతమందికి ఉంది? చరణ ద. అతి మృదులౌ మమ చరణ అతి కఠినం తే మనోభవానీస వీతి విచికిత్సాం సంత్యజ శివ కథమాసీద్గిరౌ తథావేశః. ఓకే. అతి మృదులౌ మమ చరణ
అతి కఠినం తే మనోభవానీశ ఇతి విచికిత్సాం సంత్యజ శివ కథమాసీద్గిరౌ తథా వేషః ధైర్యాంకుశేన నిభృతం రభసాదాకృష్య భక్తి శృంఖలయా పురహర చరణాలాని హృదయమభేదం బధాన చిద్యంత్రైః. 96 శ్లోకం. ధైర్యాంకుశేన నిభృతం రభసాదాకృష్య భక్తి శృంఖలయా. మళ్ళీ జాగ్రత్త చూడండి, 96 శ్లోకమే చెప్తున్నా. ధైర్యాంకుశేన నిభృతం ధైర్యాంకుశేన నిభృతం రభసాదాకృష్య భక్తి శృంఖలయా పురహర చరణాలాని అమ్మ అర్థమవుతుందా? ఫాలో అవుతున్నారా? పురహర చరణాలాని హృదయమదేభం బధాన చిద్యంత్రైః. ఓకేనా? చిద్యంత్రైః. హృదయమదేభం బధాన చిద్యంత్రైః. ధైర్యాంకుశేన నిభృతం రభసాదాకృష్య భక్తి శృంఖలయా పురహర చరణాలాని హృదయమదేభం బధాన చిద్యంతైః. ఓకేనమ్మా? అర్థమైంది కదా? లైవ్ క్లాస్ అది. ఎస్. బ్రో ఏం జరుగుతుంది? సరే ఓకే. ఏది కావాలి మీకు? సారీ. డిస్టర్బ్ చేయడం మానేయాలి. పర్వాలేదు, రావచ్చు. మిస్ అవుతున్నారు అందరూ నన్ను. Yes. ఎస్. ఇదివరకు మా అమ్మ ఎక్కువ లైన్లోకి వస్తున్నాను, నేను నాకు ఏదో ఒకటి చెప్తూ నన్ను ఏదో ఒకటి తిరుగుతూ ఉండేది. మీరందరూ తను మిస్ అవుతున్నారు, అందుకని వాళ్ళ లైవ్లోకి వచ్చింది చెప్పమంది. ఓకే. 96 శ్లోకం ఇంకొకసారి చూద్దాం. ధైర్యాంకుశేన నిభృతం రభసాదాకృష్య భక్తి శృంఖలయా పురహర చరణాలాని హృదయమదేభం బధాన చిద్యంత్రైః. ఓకేనా? ఇది 96 శ్లోకం. 97 శ్లోకం కూడా చిన్నదే. అంటే దాదాపు ఇప్పుడు మనం 17 శ్లోకాల్లో మొత్తం అంతా కలిపితే 5 శ్లోకాలు నేర్చుకున్నట్టు. అందుకే పరిగెడుతున్నాయి ఈ శ్లోకాల దగ్గర. ఓకేనా? పట్టుకోండి, చివరికి మొత్తం రికార్డ్ పెట్టేద్దాం. యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయిపోండి. 97 శ్లోకం చూడండి. ప్రచరత్యభిత ప్రగల్భవృత్యా మదవానేష ప్రచరత్యభితః ప్రగల్భవృత్యా మదవానేష మనఃకరీగరీయాన్ పరిగృహ్య నయేన భక్తిరజ్వా పరమస్థాణుపదం దృఢం నయాముం. పదాలు ఓకేనా? మీకు నాకు ఒకటేగా ఉన్నాయా? నేను ఏమన్నా తేడాగా చదివానా? అన్నీ ఓకేనా? ఓకే కదా? ఇంకొకసారి చూద్దాం.
ఎవరో చెయ్యెత్తారు ఒకసారి. అమ్మ అన్మ్యూట్ చేసుకోండి తల్లి, అన్మ్యూట్ చేసుకొని చెయ్యెత్తిన వాళ్ళు. అమ్మా శ్రీమాత్రేనమ్మా. శ్రీమాత చెప్పండి. వద అని ఉంది ఇక్కడ నాకు 94వ శ్లోకంలో 3వ లైన్. 3వ లైన్ లో వద అన్నారు మీరు, వద ఉంది నాకు. వదే అమ్మా. యాయే భర్గం వదతి క్షితే సదార్చత స్మరతి. వద. అమ్మా 95 లో చివర తథా ప్రవేశః అని ఉంది. తథః ప్రాజెసేసేది. మా అందరికి వే ఉందా, ప్రవేశః ఉందా? ప్రవేశః. అందరికి సరే అయితే అది ప్రవేశః మార్చుకోండి. డన్. డామినేషన్ ఏది ఉందో అది చూద్దాం, ఎందుకంటే వేసహానే ఉంది. మీరు PDF పెట్టారు కదా, అందులో వేసహానే ఉంది లాస్ట్ లో. కానీ కొన్ని చోట్ల ఉంది తథావేశః అని ఉంది, తథా ప్రవేశః అని కూడా అంటున్నారు కదా. రెండు ప్రా మీరేం చేయండి అంటే అమ్మా, వేసః ముందు ప్రా అనే దాన్ని ఉంచుకోండి. లేని వాళ్ళు పెన్సిల్ తో జస్ట్ మార్క్ చేసుకోండి. నేను అది కరెక్ట్ చేసుకుని గురువు గారిని అడిగి, ఇక్కడ దాదాపుగా ఈసారి అమెరికాలో చాలా మంది గురువులు ఉన్నారు, 2-3 కాంటాక్ట్ లో కూడా వచ్చా. అనుకోకుండా నేను వచ్చిన టైంలో వాళ్ళు ఉండడం నా అదృష్టం. కనుక నేను ఇంకొకసారి క్లారిటీ తెచ్చుకుని ప్రవేశహాన వేసహాన అది క్లారిటీ తెచ్చుకుని మనం దాన్ని ఫైనల్ చేసుకుందాం. రేపు క్లాస్ లో అది ఈజీ అయిపోతుంది. ఓకేనా? డన్నా? ఓకే మేడం. ప్రవేశ వేసహ వాళ్ళు దాని ముందు ప్రాణి పెన్సిల్ తో పెట్టుకోండి. ఓకేగా? కనుక తప్పు లేదు, పెట్టుకుని ఉండండి. అమ్మ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? శ్రీమాత్రేనమ్మా అమ్మ. 96 లో దయాన్కుశేన నిభృతం అని ఉందమ్మా నాకు. ధైర్యాంకుశేన నిభృతం అన్నారు కదా మీరు. ధైర్యాంకుశేన నిభృతం మార్చుకోండి అది. ఓకే. ఓం శ్రీమాత్రేనమ్మా అమ్మ. అమ్మ మిమ్మల్ని చూడడం చాలా సంతోషం అమ్మ. నాకు ఫస్ట్ టైం చూస్తున్నాను మిమ్మల్ని. కలుద్దాం ఈరోజు ఇలాగే. నేను చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ. మంచిది. 97 చెప్పండి బాలకృష్ణ సుందరి గారు. 97 లో 3rd లైన్ అమ్మా, రిగృహ్య అని ఉంది. ఇక్కడ పరిగృహ్య అని అన్నారు కదా, ఇక్కడ ఓన్లీ పా లేదు, రిగృహ్య అని ఉంది. పరిగృహ్య. చెప్పండి బాలకృష్ణ. 97 ఇంకొకసారి 4th లైన్. 4th లైన్. పరమస్థాణుపదం దృఢం నయాము. నయాయం అని ఉందండి. నయాముం అని ఉంది, నయాయం. అమ్మ ఎవరికి ఎంత వరకు ఉంది? నయాముం నయాయం. నయాముం అని ఉంది మేడం. ఇది వరకు చదివి డౌట్ ఉందా తల్లి? అది ఇందాక డిస్కస్ చేయందుకు అడగలేదు. 81 శ్లోకాల్లో సెకండ్ లైన్ లో కూడా లాస్ట్ లో విసర్గ ఉందా మేడం? 81 లో సెకండ్ లైన్ విసర్గ. అవును మేడం. కర్ణనైహి విసర్గ ఉందా మేడం? అదే మేడం. థ్యాంక్ యూ అండి. శ్రీమాత్రేనమః. మొదటి పాదానికి చివరి విసర్గ ఉంటుంది, రెండో పాదానికి చివరి విసర్గ ఉంది, 3, 4 విసర్గ ఉండదు, అంతే. అదే మేడం. శ్రీమాత్రేనమః. ఓకే గుడ్. అమ్మ అందరికి డౌట్స్ తీరినట్టే కదా? ఇంకొకసారి ముందుకెళ్దాం ఇంకో రకంగా.
ఇప్పుడు చూడండి అమ్మా 97వ శ్లోకం. ప్రచరత్యభిత ప్రగల్భ వృత్యా ప్రచరత్యభితః ప్రగల్భ వృత్యా మదవానేష మనః కరీగరీయాన్ పరిగృహ్య నయేన భక్తిరజ్వా పరమ స్థాణుపదం దృఢం నయాముం. నయాముం కరెక్ట్. చాలా ఏళ్ళ బట్టి నయాముం అనే చదువుదాం అలవాటైంది. అది ఒక్కసారి రాగంలో చూడండి. ప్రచరత్యభిత ప్రగల్భ వృత్యా మదవానేష మనః కరీగరీయాన్ పరిగృహ్య నయేన భక్తిరజ్వా పరమస్థాణుపదం దృఢం నయాముం. 98వ శ్లోకానికి వచ్చేటప్పుడు అతిపెద్ద శ్లోకాలు. సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం సద్భిః సంస్థూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం ఉద్యద్భూషా విశేషాముపగత వినయాం ద్యోతమానార్థరేఖాం కళ్యాణీం దేవగౌరీ ప్రియ మమ కవితా కన్యకాం త్వం గృహాణ. శివానంద లహరిలో 81వ శ్లోకం నుంచి 100వ శ్లోకం దాకా ఉన్నటువంటి శ్లోకాల్లో అభ్యాసం చేస్తూ 97, 98 శ్లోకాలకు వచ్చాం. ఓకేనమ్మా. అందులో 98వ శ్లోకం 97 ఇంకోసారి అడిగారు కదమ్మా, వరుసగా మెసేజెస్ వస్తున్నాయి. 97 ఇంకోసారి అన్నారు. చూడండి అమ్మా 97వ శ్లోకం చూడండి. ప్రచరత్యభిత ప్రగల్భ వృత్యా మదవానేష మనః కరీగరీయాన్ పరిగృహ్య నయేన భక్తిరజ్వా పరమస్థాణుపదం దృఢం నయాముం. అమ్మా డౌట్ ఓకేనా? 98వ శ్లోకం. సర్వాలంకారయుక్తాం కామ సరళపదయుతాం కామ సాధువృత్తాం కామ సువర్ణాం. మొదటి పాదం. రెండో పాదం. సద్భిః సంస్థూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం. రెండో పాదం. ఉద్యద్భూషా విశేషాం ఉపగత వినయాం ద్యోతమానార్థరేకాం. మూడో పాదం. కళ్యాణీం దేవ గౌరీ ప్రియ మమ కవితా కన్యకాం త్వం గృహాణ. నాలుగో పాదం. పదాలన్నీ ఈజీగానే ఉంటాయి, పెద్ద టంగ్ ట్విస్టర్స్ ఏమి ఉండవు. పదాల్ని ఏకం చేసుకుని పాదం కింద చదువుతూ రాగాన్ని ఆపాదించుకోవడంలో మెయిన్ టాస్క్ ఉంటుంది. రోజు చేసుకోవాలి. గౌరీ పార్వతి ఉమా. ఆ గౌరీ పార్వతి ఉమా నిత్యం అష్టోత్తరం చేసుకోవాలి. అష్టోత్తర శతనామావళి అంటాం కదా, నామాలు. ఇది దాదాపు 10 ఏళ్ల క్రితం చెప్పుకున్న క్లాస్లో చెప్పాం. 10 ఏళ్ల క్రితం ఉమా, గౌరీ, పార్వతి వీళ్ళ ముగ్గురిది రోజు చేసుకోవాలి. దాంతోపాటుగా గౌరీ పూజా విధానం కూడా చెప్పాం అప్పట్లో. పాడ్యం, విధియ నుంచి విధియ, తదియ ఇలాంటి తిథులలో ప్రధానంగా చేసుకోవాల్సినటువంటి గౌరీ పూజా విధానం కూడా చెప్పడం జరిగింది. అప్పుడు చెప్పిన విషయాల్లో గౌరీ, ఉమా, పార్వతి ఈ 3 అష్టోత్తర శతనామాలు రోజు ఆడవాళ్ళ ఉందని చేసుకోవాలి. అంత చేసుకునేంత సౌలభ్యం లేదు, అవకాశం కష్టం. కుంకుమార్చనలు వాటికన్నా స్తోత్రం చెప్పండి. గౌరీ దశకం, మొన్న మనం శంకర వాంగ్మయంలో నేర్చుకునేటువంటి గౌరీ దశకం రోజు చదువుకోవాలి. గౌరీ అష్టోత్తరం రోజు చేసుకోవాలి. గౌరీ అష్టోత్తర శతనామావళి, గౌరీ అష్టకం, గౌరీ దశకం తప్పనిసరిగా రోజు చేసుకోవాలి. ఇంతవరకు చేసుకుంటే ఆడవాళ్ళని మనం అందరం కూడా వివాహం అయ్యే ముందు దాకా గౌరీ వ్రతంలో ఉంటాం.
వివాహం అయిన తర్వాత శరీరం పడిపోయేదాకా కూడా ఉండేది గౌరీ వ్రతమే అని చెప్పబడుతూ ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో గౌరీ వ్రతాన్ని వదలకూడదు. ఇంకా మన జీవితమే గౌరీ వ్రతం. వెరీ నైస్, వెరీ నైస్ అమ్మ. 98వ శ్లోకం. ఈ 98, 99, 100 ఇది రేపు వచ్చే క్లాస్లో చెప్పుకుందాం. ఇంతవరకు వరుసగా మనకి కంటిన్యూస్గా దాదాపుగా 17 శ్లోకాలు అయిపోయింది కదా. ఈ 17 శ్లోకాలు ఒక్కసారి రాగంలో చెప్పేసి ఈ స్వాధ్యాయానికి ప్రస్తుతం స్వస్తి చెప్దాం. ఓకేనా? కంటిన్యూస్ మళ్ళీ ఎక్కువైపోతే మీకు ఇంట్లో పనులకు ఇబ్బంది అవుతుంది రాత్రిపూట కనుక. అమ్మ ఎవరికైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత యూట్యూబ్లో చూడొచ్చు, కంగారేం లేదు. లేదు ఆడియో పెట్టుకోండి, మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. ఇబ్బంది మాత్రం పడకండి ఎవరు కూడా. 81వ శ్లోకం నుంచి చివరి దాకా కంటిన్యూస్గా వెళ్దాం. కంచిత్ కాలము మామహేస భవతః పాదారవిందార్చనైః కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిద్ దశామీదృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్ సముక్తః ఖలు బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాదిరూపం దదౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాంస్త్వద్దేహభాగో హరిః పూజ్యాత్ పూజ్యతరः స ఏవ హి న చేత్కో వా తదన్యోధికః జనన మృతియుతానాం సేవయా దేవతానాం న భవతి సుఖలే సంశయో నాస్తి తత్ర అజనిమమృతరూపం సాంబమీశం భజంతే యైహ పరమసౌఖ్యం తే హి ధన్యా లభంతే శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా భవ మమ గుణధుర్యాం బుద్ధి కన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం జలధి మదన దక్షో నైవ పాతాళ భేది న చ వనమృగయాయాం నైవ లుబ్ధ ప్రవీణః అసన కుసుమభూషా వస్త్రముఖ్యాం సపర్యాం కథయ కథమహం తే కల్పయానీందుమౌళి పూజా ద్రవ్య సమృద్ధయో విరచితా పూజాం కథం కుర్మహే పక్షిత్వం న చ వాకిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభం జానే మస్తకమంఘ్రిపల్లవముమా జానే న తేహం విభో న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్వేన తద్రూపిణా ఆసనం గరళం ఫణీకలాపో వసనం చర్మ చ వాహనం మహోక్షః మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి యదా కృతాంభో నివిసేతు బంధనః కరస్థలాధకృత పర్వతాధిపః భవాని తే లంఘిత పద్మ సంభవ స్తదాసి వాచాస్తవ భావన క్షమః నతిభిర్నుతిభిస్త్వమీశ పూజా విధిభిర్ధ్యాన సమాధిభిర్నతుష్టః ధనుషా ముసలేన చాస్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి వచసా చరితం వదామి శంభో రహముద్యోగ విధాసు తే ప్రసక్తః మనసా కృతిమీశ్వరస్య సేవే శిరసా చైవ సదా శివం నమామి ఆద్య విద్యా హృద్గతా నిర్గతాసి విద్యా హృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం భావే ముక్తిర్భాజనం రాజమౌళి దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి
సారం త్వదీయచరితం నితరాం పిబంతం గౌరీ సమామిహ సముద్ధర సత్కటాక్షైః సోమకళాధరమౌళౌ కోమలఘనకందరే మహామహసి స్వామిని గిరిజానాథే మామకహృదయం నిరంతరం రమతాం సారసనాతే నయనే తావేవ కరౌ స ఏవ కృతకృత్యః యాయేయౌ యో భర్గం వదతి క్షేతే సదార్చత స్మరతి అతిమృదులౌ మమ చరణ వతి కఠినం తే మనోభవానీ స ఇతి విచికిత్సాం సంత్యజ శివ కథమాసీద్గిరౌ తథా వేషః ధైర్యాంకుశేన నిభృతం రభసాదాకృష్య భక్తి శృంఖలయా పురహర చరణాలాని హృదయమభేదం వధాన చిద్యంతైః ప్రచరత్యభిత ప్రగల్భవృత్యా మదవానేష మనః కరీగరీయాన్ పరిగృహ్య నయేన భక్తిరజ్వా పరమస్థాణుపదం దృఢం నయాముం సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం సద్భిః సంస్థూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం ఉద్యద్భూషా విశేషాముపగత వినయాం ద్యోతమానార్ధరేఖాం కళ్యాణీం దేవగౌరీ ప్రియ మమ కవితా కన్యకాం త్వం గృహాణ ఇదం తే యుక్తం వా పరమశివ కారుణ్య జలధి గతౌ తిర్యగ్రూపం తవ పదశిరో దర్శన ధియా హరిబ్రహ్మాణౌ తౌ దివి భువి చరంతౌ శ్రమయతౌ కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః స్తోత్రేణాలమహం ప్రవష్మి నమృషా దేవా విరించాదయః స్తుత్యానాం గణనా ప్రసంగ సమయే త్వామగ్రగణ్యం విదుః మాహాత్మ్యాగ్ర విచారణ ప్రకరణే ధానాతుషస్థోమవత్ ధూతాస్త్వాం విధురుత్తమోత్తమ ఫలం శంభో భవత్సేవకాః. ఇక్కడికి 81వ శ్లోకం నుంచి 100వ శ్లోకం దాకా ఉన్నటువంటి 20 శ్లోకాలు. వీటిని మొట్టమొదట వినండి, బాగా వింటూ పుస్తకాన్ని చూస్తూ ఆ ఆడియోతో పాటు కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఇవి తొందరగా వచ్చేస్తాయి, కంగారు లేదు. ఈ 20 శ్లోకాలు చాలా తొందరగా వచ్చేస్తాయి. రేపటి క్లాస్లో లేదు ఎల్లుండి క్లాస్లో మిగతావి కూడా ఉన్నాయి కనుక అవి కవర్ చేసుకుంటూ ఇంకో 20-10 శ్లోకాల కింద చెప్పుకుంటూ పోతూ ఉందాం. ఎప్పుడు ఏ లైవ్ వస్తే దానికి అటెండ్ అయ్యగలిగే వాళ్ళు అటెండ్ అవ్వండి, అటెండ్ అవ్వలేని వాళ్ళు యూట్యూబ్లో లింక్ ద్వారా విషయాన్ని తీసుకోండి. ఓకేనా? మళ్ళీ తర్వాత జరిగే ఇంకో లైవ్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ కూడా శ్రీమాత్రే నమః. స్వస్తి.